జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నతాస్మతే నాథ సదాంఘ్రి పంకజం విరించి వైరించ సురేంద్రవందితం పరాయణం క్షేమమిహేచ్ఛతాం పరం నయత్ర కాలః ప్రభవేత్ పరప్రభుః. ఓ ప్రభూ, బ్రహ్మాదులను కూడా కబళించి వేసే కాలం యొక్క నీడైనను నీపై పడదు. నీ పాద పద్మమును బ్రహ్మ సనకాదులు ఇంద్రుడు నమస్కరించెదరు. ఈ లోకంలో క్షేమమును గోరు వారికి సర్వోత్కృష్టమగు ఆశ్రయమైన నీ పాదపద్మమును మేము నమస్కరించుచున్నాము. ఫస్ట్ క్యాంటో 11th చాప్టర్ 6th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 6వ స్కంధము 17వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసుని వధ పూర్తి చేసుకొని చిత్రకేతోపాఖ్యానములో చిత్రకేతువు తన యొక్క సంతానం వియోగం కలిగిన తర్వాత నారదుడు తనకి ఆ ఆత్మను దర్శింపచేసి అడిగినప్పుడు ఆ పిల్లవాడు చెప్పినటువంటి విషయాన్ని తను అర్థం చేసుకొని జ్ఞానోదయమై తిరిగి మళ్ళీ తనొక మంత్రోపదేశాని కోసమని సిద్ధమవుతాడు. నారదుడు తనకు బోధిస్తున్నాడు. అది మనం ఎప్పుడు తెలుసుకుందాం. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపముగా ఉన్న భగవానుని ధ్యానించుచున్నాము. వానికి నమస్కారము. అతడు జ్ఞానము ఆనందము స్వరూపముగా గలవాడు. మరొక దాని అధీనము లేకుండా తనంత తాను ప్రకాశించువాడు. అంతయు తనకు అనుకూలమనే బుద్ధి గలవాడు. వేరొక సుఖమునందు అపేక్ష లేకపోవుటచే తనంత తానే ఆనందించువాడు. రాగద్వేషాదులు లేనివాడు. శరీరముల భేదముచే ఆత్మలను వేరువేరు అనుకొనడి భేద దృష్టి లేనివాడు. స్థూలము అణువు మొదలగు భేదములు లేనివాడు. 6 గుణములతో పూర్ణుడగు భగవానునకు నమస్కారము. ఆత్మానందానుభవముచే ఆకలి దప్పిక శోకము మోహము జనన మరణములు లేనివాడు. ఇంద్రియములను నియమించువాడు. స్వభావముచే గుణములచే అన్నింటినీ మించినవాడై బ్రహ్మ అనబడేవాడు భగవానుడు. అట్టి నీకు నమస్కారము. మనస్సు వాక్కు ప్రసరించక ఆగిన నాడు అపరిచ్ఛిన్నమని మాత్రమే అనుసంధింపదగినవాడు. సమానుడు గాని అధికుడు గాని లేనివాడు. జ్ఞానైకారుడు. కర్మకృతమైన నామరూపములు లేనివాడు. చేతనాచేతనముల కంటే వేరైనవాడు. అట్టి భగవానుడు మమ్మలను రక్షించుగాక. ఈ స్థూలమగు చేతనాచేతనాత్మకమగు జగత్తు సూక్ష్మచేతనాచేతనములతో కూడిన ఎవని నుండి వెలువడుచున్నదో, ఎవనిలో లీనమగుచున్నదో, ఎవని యందు ఆధారపడి ఉన్నదో అట్టి భగవానునకు నమస్కారము. మట్టితో చేయబడిన పదార్థములు ఎట్లు మట్టి నుండి వెలువడి మట్టియందే ఆధారపడి మరల మట్టిలోనే చేరుచున్నవో అట్లే బ్రహ్మము నుండి వెలువడి బ్రహ్మమే ఆధారముగా నిలిచి మరల బ్రహ్మమునందే ఈ జగము లయముగుచున్నది. అట్టి సకల జగత్తుకు కారణమైన వానికి నమస్కారము. సకల విశ్వములో వెలుపల లోపల కూడా వ్యాపించి ఉన్నవాడు ఆ భగవానుడే. ఎవనిని మనసుగాని బుద్ధిగాని ఇంద్రియములు గాని ప్రాణములు గాని ఎరుంగలేవో తలంపలేవో అట్టి భగవానునకు నమస్కారము. దేహము ఇంద్రియములు మొదలగను అన్నియు బ్రహ్మము యొక్క శక్త్యావేశము చేత తమ తమ వ్యాపారములు చేయుచున్నవి. అగ్నితో కాల్చబడిన కర్రకు సహజముగా లేని వెచ్చదనం వచ్చినట్లు పరమాత్మతో చేరి ఉన్ననాడే దేహేంద్రియములన్నీయు తాము చేయు పనులయందు శక్తి గలవి అగును. ఇంద్రియములన్నీయు తాము చేయు పనులయందు శక్తి కలవియగును. ఇంద్రియములకు జ్ఞానశక్తి లేదు. జీవుడు కూడా జ్ఞానశక్తి గలవాడైనను పరమేశ్వర సంకల్పము చేతనే ఇంద్రియముల ద్వారా చూచువాడు ఉండువాడు అగును. భక్తుడగు చిత్రకేతువునకు నారదుడు ఇట్లు విద్యను ఉపదేశించెను. అంగిరసునితో కలిసి నారదుడు బ్రహ్మలోకమునకు ఏగెను. చిత్రకేతువు నారదుడు చెప్పిన సమాధితో జలములను మాత్రం ఆహారముగా తీసుకొనుచు 7 రోజులు జపించెను. 7 రోజులు ఆ విద్యను ధరించుడచే అతనికి విద్యాధరులు
ఆధిపత్యము లభించెను. విద్యాధరుల ఆధిపత్యము లభించెను. తరువాత కొద్ది రోజులకు విద్యా ప్రభావముచే తాను కోరిన చోటికి వెళ్లగల శక్తి గలవాడై పాతాళలోకము కంటే క్రిందనున్న సంకర్షుని చరణ సమాగమము కేగెను. సంకర్షణుడు తామర తూడువలే తెల్లని శరీరము గలవాడు, నల్లని వస్త్రములు ధరించి ఉన్నవాడు. ప్రకాశించుచున్న కిరీటము, కటిసూత్రము, కంకణములు దాల్చినవాడు. ముఖము ప్రసన్నమై ఉండును, నేత్రములు ఎర్రగా ఉండెను. సిద్ధేశ్వరులు గుంపులు గుంపులుగా అతని చుట్టూ ఉండిరి. చిత్రకేతువు అతనిని దర్శింపగనే అతని మనస్సు స్వచ్ఛమై నిర్మలమై ఉండెను. భక్తితో అతని నేత్రముల నుండి ఆనంద బాష్పములు వెడలెను. ఒడలు గగుర్పొడిచెను. పురాణ పురుషుడగు ఆ సంకర్షునకు అభిముఖముగా ఏగి నమస్కరించెను. సంకర్షుని పాదముల క్రింద ఉన్న ఆసన పద్మమును చేరి నమస్కరించి ఆనంద బాష్పములచే పాదపీఠమును ఆర్ద్రము చేసెను. ప్రేమచే కంఠము నిరుద్ధమై మాట వెలువడలేదు. అందుచే స్తోత్రము చేయలేకపోయెను. ఎట్లో బుద్ధిచే మనసును వశపరుచుకొని మాట పలుకుటకు సిద్ధపడిన చిత్రకేతువు సర్వేంద్రియముల యొక్క బాహ్య విషయములయందలి ప్రవృత్తిని నిగ్రహించుకొని పంచరాత్ర శాస్త్రములో ప్రతిపాదింపబడిన విగ్రహము గలవాడిన జగద్గురువును ఇట్లు స్తోత్రము చేసెను. ఓ భగవాన్, జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితిలయములు, అంతర్నియమనము, మోక్షము నీ అధీనములు. బ్రహ్మాదులందరూ అగ్ని నుండి మిణుగురులు వెలువడినట్లు నీ నుండి వెలువడిన నీ అంశభూతులే. తాము స్వతంత్రులమని, తామే నియామకులమని బ్రహ్మాదులు ఒకరితో ఒకరు పోటీ పడుచుందురు. కాని వాస్తవముగా వారు స్వతంత్రముగా నియామకులు కారు. పరమాణువు మొదలుకొని పరమ మహత్తు వరకు ఉన్న సకల పదార్థములకు నీవే అంతరాత్మగా ఉండువాడవు. నీకు ఆది, అంతము, మధ్యము లేవు. సకల వస్తువులకు ఆది అయిన వాడవు, అంతముందున్న వాడవు నీవే. మిగిలినవన్నీయు ఆద్యంతములు కలిగి మధ్యలో ఉండెడి కార్యములే. ఈ బ్రహ్మాండ కోశము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అనడి 7 ఆవరణములతో ఆవరింపబడి ఉన్నది. అవి ఒకదానికంటే ఒకటి 10 రెట్లు అధికముగా ఉండును. ఈ అండకోశములో అణువగు జీవుడు చేరి జన్మమరణమును అందుచూ తిరుగుచుండును. ఇట్లు కోట్ల కొలది అంశములు చేరి జన్మమరణములందు తిరుగుచుండును. ఇట్టి కోట్ల కొలది అంశములు పరమపురుషునియందు అణువుల వలె పరిభ్రమించును. కావున అతడు అనంతుడు. జీవులు పరమపురుషుని విభూతులనే ఉపాసింతురుగాని ఈ విభూతులు కూడా నశించునవే. వారు కోరి పొందిన లోకములు నశించుడచే మరల మరల జన్మలను అందుచుందురు. పరమపురుష, కొందరు నిన్ను కోరి ఉపాసించుతుందురు. వారికి నిత్య నిర్దిశానందమే ఎల్లప్పుడూ ఉండును. కాని జన్మమరణాది రూపబంధము మరల మరల పొడుమదు. వెచ్చజేసిన విత్తనములు భూమిలో ఉండినను ఎట్లు మొలకెత్తవో అట్లే నీయందు మనసు నిలిపి నిన్నే ఉపాసించిన వానికి సంసారం పొడసూపదు. నీవంతను వశపరుచుకొని ఉన్నవాడవు. నిన్ను వశపరుచుకొనగలవారు ఎవరునూ లేరు. కాని నిన్ను భాగవత ధర్మము అనగా భగవదారాధనారూపముగు ధర్మము భక్తులకు వశముగునట్లు చేయును. పాంచరాత్రాది శాస్త్రములలో భాగవత ధర్మము దోషరహితమని నీవే చెప్పితివి. వేరొక ఫలము కోరని వారలై బ్రహ్మగుణములను అనుభవించుటయే పురుషార్థముగా భావించిన మునులు మోక్షమునే కోరి ఉపాసింతురు. కాని వేరొక ప్రయోజనము కోరి నిన్ను ఆరాధింపరు. భగవదారాధన రూపముగు ధర్మము అన్ని ఆరాధనల కంటే ఉత్కృష్టమైనది. ఆ ధర్మము ఆచరించు వారలకు విషమబుద్ధి ఉండదు. వారికి దంభము, మాత్సర్యము, హింస మొదలగు స్వభావములు కలగవు. సర్వభూతములయందు వారు ప్రేమ కలిగి ఉందురు. నీవు నేను అని, నాది నీది అని భగవానునికే చెందిన విశ్వమునందు భేదభావం వారికి కలగదు. నాది, నా కొరకు అను బుద్ధితో ఆరాధించు వారలకు బుద్ధి విషమముగా ఉండును. వారిది విశుద్ధమగు ధర్మము కాదు. అట్టి బుద్ధితో చేసిన ఆరాధన ఫలము నశించునది. అధర్మముతో
నిండినది. తనకు ఇతరులకు కూడా అనర్థమును కలిగించు ధర్మమును ఆచరించుటచే తనకు గాని పైవారికి గాని ఏమి ఫలము సిద్ధించును? పరమపురుషుని స్వరూపము నిరుంగక శరీరభూతులకు ఆయా క్షుద్ర దేవతలను శత్రుహింసాదుల కొరకై ఆరాధించు వారి ఆరాధన తనకు ఎదుటివారికి కూడా వినాశకరము. దానిచే నీ మనసులో వారిపై కోపముండుటచే నీకు బాధ కలుగును. ఇతరులకు బాధ కలిగించుటచే అది అధర్మమగును. అది ధర్మము కాదు. హే భగవాన్, నీ సంకల్పం ఎన్నడనూ వ్యర్థము కాదు. నీ ఆరాధన చేయుట అనడి ధర్మమును నీవే చెప్పితివి. భాగవద్ధర్మమును చెప్పుటకు చేతనులను ఉద్ధరింపవలననడి నీ సంకల్పమే కారణము. ఈ చేతనులు నిన్ను విడచి విషయములందు ఆసక్తి కలవారగుటచే అనర్థములు పొందుచుండగా వారిని ఉద్ధరించుటకే నీవు నీ ఆరాధన అనడి భాగవద్ధర్మం ప్రకటించితివి. నీ సంకల్పమును ఎరింగిన వారు ఆర్యులు. వారు ఈ చరచరాత్మకమగు సకల ప్రాణులయందు నీవే ఆత్మగా ఉన్నావనడి బుద్ధితో ఉపాసించి అమృతత్వమును పొందుదురు. ఓ భగవాన్, మానవులకు నీ దర్శనమే పాపములను సమూలముగా నాశనము చేయును. అది నీకు చేయజాలని పనిగాని చేయశక్యముగాని పనిగాని కాదుగదా. నీ నామమును ఒక్కసారి స్మరించినంత మాత్రము చేతనే హీనజాతిలో జన్మించిన వారికి కూడా సంసార బంధము వీడును అనినచో మీ దర్శనము ఎంత మహత్వము గలదో చెప్పగలమా? ఓ అనంతా, ఈ లోకములోని జనులు ఎవ్వరు ఏ పని చేసినను అదంతయు సమస్త జగత్తుకు అంతర్యామిగా ఉండుటచే వారి బుద్ధివృత్తులు నీకు తెలియచునే ఉండును. నేను మీకు విన్నవించుకున్నది ఏమున్నది? మిణుగురు పొరుగులు సురునకు వెలుంగును వసంగవలెనా? నీ అనంత కళ్యాణ గుణము సంపూర్ణుడవు. నీ గుణములలో అల్పాల్ప భాగము కూడా నేను స్తోత్రము చేయగలవాడను కాను. నీవు పరమ గురువు. జ్ఞానమును వసంగడి నారదాదులకు కూడా జ్ఞానమును వసంగిన వాడవే నీవు. నీ గుణములను నేను స్తోత్రము చేయుట హాస్యాస్పదము. నీవు షాడ్గుణ్య పరిపూర్ణుడవు. ఏ దోషములు అంటని వాడవు. ఉత్పత్తి స్థితిలయములు చేయువాడవు. కుయోగులు ఈ లోకములోని వస్తువులన్నింటినీ వేరువేరుగా తలంతురు. వారికి నీ స్వరూపము స్వభావము తెలుసుకొన శక్యము కాదు. నీవు పరిశుద్ధుడవు. బ్రహ్మాదులు కూడా నీ సంకల్పము చేతనే జీవించుచుందురు. వారి వారి వ్యాపారములు చేయుచున్నారు. నిన్ను అనుసరించియే విశ్వములోని అందరి జ్ఞానములు ప్రసరించుచున్నవి. ఓ సంకర్షణ, నీ శిరస్సునందు భూమండలము ఆవగింజవలే ఉండును. సహస్ర శిరస్సులు గల జ్ఞానము శక్తి అనుగుణములు కల నీకు నేను నమస్కరించుచున్నాను. అంగీకరింతూ కాక. ఈ రకంగా చిత్రకేతువు ఆ పాతాళలోకంలో కింద ఉన్నటువంటి సంకర్షుణ్ణి స్తోత్రం చేస్తాడు. తర్వాత జరిగిన విషయాన్ని మనము మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.